చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెదనాన్న అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయాన సోదరుడు కొడుకు మదన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో 100 ఎకరాలు ఆక్రమించుకుని వ్యవసాయం చేసుకుంటూ చేస్తున్న వైరం. దాన్ని ప్రజలు కంప్లైంట్ చేస్తే విచారణ ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో సొంత కుటుంబ సభ్యులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, సలహాదారులు వేల లక్షల ఎకరాలు దోచుకున్నారు. ఈయన కూడా నేనెందుకు వదిలిపెట్టాలంటూ జగన్మోహన్ రెడ్డి అన్న తమ్ముడు మదన్మోహన్ రెడ్డి 100 ఎకరాలు ఈయన కూడా ఆక్రమించుకున్నారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈ 100 ఎకరాలు కబ్జాలు చేయటం ఏంటో, ప్రజల ఆస్తుల్ని కబళించడం ఏంటో, దాన్ని ప్రజలు ఎట్లా చూస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే. మదన్మోహన్ రెడ్డి ఉదంతం చూశారు. ఈ 100 ఎకరాలు దోచుకోవడం ఏంటి, ప్రజలకి ఈ కర్మ ఏంటి అని అనుకుంటున్నారా లేదా? ఖచ్చితంగా మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి కజిన్ ఎవరైతే ఉన్నారో కజిన్ బ్రదర్ మదన్మోహన్ రెడ్డి, మరి ఈయన చేసిన నిర్వాకం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికార అండదండలతోనే వీళ్ళు చేశారు. మరి పశువుల మేత కోసం వదిలిన భూములను ఆక్రమించిన ఈ పశువులను ఏమనాలి అని ఈ రోజున ప్రజలు అనుకుంటున్నారు. మరి అలానే ఉంది వీళ్ళ తీరు, వీళ్ళ వైఖరి. ఆక్రమించుకోవటం, కంచెలు వేసేయటం, వాళ్ళ పేరున ఆ భూముల్ని రిజిస్టర్ చేసేసుకోవటం, ఆయన పేరున వాళ్ళ ఆవిడ పేరున. మరి ఈ విధంగా చేసిన దాంట్లో చీనీ సాగు చేయటం, దగ్గరలో ఉన్న ఏదైతే ఈ పశువుల కోసం ఉంచిన చెరువులు ఉంటాయో వాటి నుండి వీళ్ళు పైప్ లైన్లు వేసేసి వీటికి మరి వాటర్ సప్లై చేసుకుంటూ కొన్ని భవనాలు కూడా నిర్మించారు. ఇంత దుర్మార్గమైన చర్య ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. సజ్జల ఎస్టేట్ అని ఒకరు, పెద్దిరెడ్డి ఎస్టేట్ అని ఇంకో చోట, మరి ఈ రోజున ఇదేమో మదన్మోహన్ రెడ్డి ఎస్టేట్ అంట. మరి ఏ విధంగా చూడాలి దీన్ని అంటే ప్రజలు అంటున్నారు ఇది పశువుల మేత కోసం వదిలేసిన భూములు, మరి ఆ పశువులకు కూడా ఇది లేకుండా దాని నోటి కాడ కూడా లాక్కున్న వీళ్ళు కూడా పశువులే కదా. ఏ గ్రామం ఉండదు? లింగవరమా, లింగాల? తొండూరు మండలం, మల్లేల గ్రామం, మరి కడప జిల్లాలో. మరి ఆ గ్రామంలో పరిస్థితి ఏంటి? అక్కడున్న మరి ఆ పశువుల కోసం ఆ మేతకు వదిలేసిన భూములను కూడా వాటిని కూడా మేయమేయం, అంతకంటే మేము ఇంకా పశువులు అని చెప్పేసి వీళ్ళు లాగేసుకొని మా మేత కోసం మేము వాడుకుంటాం అన్నట్లుగా వాళ్ళు యూజ్ చేసిన వైనం. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని గతంలో చూస్తే సజ్జల ఎస్టేట్, మరి సజ్జల ఎస్టేట్ అప్పుడు కూడా ఎవరైతే రాజు నాయక్ అనే అతను ఫిర్యాదు చేయటం, దాదాపుగా 50 సార్లు ఫిర్యాదు చేయటం, ఎవరైనా పట్టించుకునే నాదుడు లేదు 2022లో అని అతను వాపోయాడు. ఈ రోజున చూస్తే రాజు నాయక్ 50 సార్లు కంప్లైంట్. మరి ఆ రోజున మరి ఆ స్టేషన్లు ఏమైనాయి, మరి ఆ ఫిర్యాదులు సేకరించే వాళ్ళు ఎవరు లేరు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే వాళ్ళంతా మెదిలారు. వాళ్ళు ఆయన ఊ అంటేనే నుంచునేవాళ్ళు, ఊ అంటేనే కూర్చునేవాళ్ళు. కాబట్టి ఈ రాజు నాయక్ 50 సార్లు కాదు, నువ్వు 100 సార్లు ఇచ్చినా మేము కంప్లైంట్ తీసుకునే రోజు ఆ రోజు నడిచింది. మరి ఈ రోజున ఒక్కొక్కరిగా బయటకు వస్తూ వాళ్ళకు జరిగిన అన్యాయాలు, అక్రమాలు, ఇట్లాంటి భూదోపిడీలు, దందాలు ఇవన్నీ బయటకు వస్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి ఆయన చెప్తాడు, ఆయన మరీ దారుణం అండి. అక్కడున్న ఏదైతే అడవులకు సంబంధించిన భూములు కొట్టేయటం, దాంట్లో ఏదైతే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళు జోక్యం అవసరం లేదని పిటిషన్ వేశాడు. మరి కోర్టు కొట్టేసింది. అంటే ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి, మరి ఆయన దాంట్లో జోక్యం చేసుకోవటం, అవన్నీ కూడా మేము స్వాధీనం చేసుకుంటాం అంటే ఇతను పిటిషన్ వేయటం. దొంగలు కూడా ఆ దొంగతనం చేసి కొట్టేసిన దాన్ని కూడా వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు పట్టించుకోవడానికి వీలు లేదు అని పిటిషన్ వేయటానికి కోర్టు కొట్టేసిందంటే నిజంగా న్యాయం గెలిచింది. అంటే మేము దోచుకుంటాం, దొంగతనాలు చేస్తాం, ఆక్రమించుకుంటాం, మీరు మాత్రం మా మీద కేసులు పెట్టకూడదు, కోర్టుకు వెళ్ళకూడదు. ఏంటంటే దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడిచింది అంటే వాళ్ళ రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఇంకోలా ఉండేదేమో, ఇది జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం. మరి ఈ రాజ్యాంగంలో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా దాచుకోండి. మరి నిన్న మాట్లాడాడు రాజధాని గురించి, ఏమన్నాడండి? 30,000 ఎకరాలు గతంలో మాట్లాడిన ఆ వ్యక్తే ఏదో గుంటూరు విజయవాడ మధ్య ఆ నాగార్జున కాలేజీ లాంటివి చూసుకొని ఆ యూనివర్సిటీల దగ్గర 500 ఎకరాలు పెట్టేయండి. మరి ఇతను మాత్రం ఎస్టేట్లు ఏ విధంగా ప్యాలెస్లు కట్టుకున్నాడు, 100 ఎకరాల్లో 100 కోట్ల రూపాయలు దానికి నాశనం చేసేసి. అంటే ప్రజలకు కావాల్సిన రాజధాని ఏమో 500 ఎకరాలు సరిపెట్టుకోవాలి, వీళ్ళిద్దరు ఉండటానికి మాత్రం యలంక ప్యాలెన్స్ లో 35 ఎకరాల్లో పెద్ద బూత్ బంగ్లా కట్టుకోవాలి ఇద్దరు కోసం. మరి అట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మంత్రివర్గం అంతా ఏం చేసిందంటే ఈ విధంగా భూ బకాసురుల్లాగా
ఇట్లాంటి దౌర్భాగ్యమైన స్థితిలో వీళ్ళు ఉండి ఇంకా ఏమాత్రం సిగ్గులేదు, మేము ఇలానే దొంగతనాలు, దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తాం, భూమిని కబ్జాలు చేస్తాం, అడవిలో ఉన్న చెట్లను నరికేస్తాం, అక్కడున్న క్రూర మృగాలు కూడా భయపడే విధంగా అంతకంటే భయంకరమైన మృగాలం మేము అని ఈ రోజున చాటి చెప్పి కోర్టులకు వెళ్ళి మరి గవర్నమెంట్ జోక్యం కూడా చేసుకోకూడదు అన్న దౌర్భాగ్య పరిస్థితిలో వాళ్ళు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో వీళ్ళంతా కూడా దోచుకున్నారు. ఆయన కొంత దోచుకున్నాడు, వీళ్ళు కొంత దోచుకున్నారు, మొత్తానికి దొంగల దోపిడీ చేశారు రాష్ట్రాన్ని. అంటే భూములు దోచుకోవటం అనేది వీళ్ళకి వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి వచ్చింది. ఇడుపులబాయిలో 1000 ఎకరాలు దోచుకున్నాడు, తన కుటుంబ ఆస్తిగా ప్రకటించుకుని ఆ కుటుంబాన్ని పంచుకున్నాడు ఆయన. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాడు, ఆయన కూడా 100,000 ఎకరాలకు దోచుకున్నాడు. ఆ తర్వాత వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి కూడా లక్షల ఎకరాలు దోచుకున్నాడు. వాళ్ళేమో 100,000 దోచుకుంటే జగన్మోహన్ రెడ్డి లక్షల ఎకరాలే. మీరు చూస్తే చుక్కల భూములు అని చెప్పి దోచుకున్నారు, ప్రైవేటు భూములు దోచుకున్నారు, ప్రభుత్వ భూములు దోచుకున్నారు, ఆఖరి ఫారెస్ట్ భూములు కూడా లెక్క లేకుండా దోచుకున్నారు. అదే ఇంకా ఈ రోజున మనుషులు ఎవరైనా రియాక్ట్ అయ్యి ఈ విధంగా ఏదైనా చర్యలు తీసుకుని స్టేషన్లకు వెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి మనం చూసాం. ఈ రోజున సాంకేతిక పరిజ్ఞానం పెరగటం, జనంలో చైతన్యం రావటం, అదేవిధంగా డ్రోన్లతో కూడా సర్వే చేయించడం. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది దీని మీద అంటే, డ్రోన్లతో సర్వే చేయించి అసలు ఆ ప్రాంతం ఎక్కడి వరకు ఎన్ని కిలోమీటర్ల మేర అది విస్తరించి ఉంది, దాన్ని ఎంత లెక్క వీళ్ళు స్వాధీనం చేస్తున్నారు, కంచె ఎంత వేశారు అని చెప్పేసి ఆ డ్రోన్లతో సర్వే చేసి మదన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ చీనీ పంట సాగు చేస్తున్నాడు. మరి ఇన్ని వేల ఎకరాలు, దాంట్లో చూస్తే వాళ్ళ భార్య పేర ఒక 10 ఎకరాలు, వీళ్ళ పేరున ఇంకొంత, ఇలా మొత్తం కూడా 100 ఎకరాల్లో వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇట్లాంటి వ్యక్తుల్ని రెండోసారి భూ కబ్జా అనే ఆలోచన చేయకుండా, ఆ భూముల వైపు కూడా చూడకుండా కోర్టులు కఠినంగా శిక్షించాలని ఈ రోజున ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు, అయిన తర్వాత, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పి రికార్డు వాయిస్ పెట్టినట్టు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మరి ఆయన ఆక్రమించుకుందని ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలవే. ఇప్పుడు ఈ మదన్మోహన్ రెడ్డి కూడా ఆక్రమించుకుంది ఎస్టీ బిడ్డవే. రాజు నాయక్ ఆయన ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి పాలనలో కంప్లైంట్ తీసుకోలేదంటే ఆ ఎస్టీ బిడ్డలకి, ఆ ఎస్సీ బిడ్డలకి, ఆ బీసీ బిడ్డలకి జగన్మోహన్ రెడ్డి దండుపాళ్యం బ్యాచ్ చేసిన నేరాలు, ఘోరాలు, ఆకృత్యాలు కనబడట్లేదా ప్రజలకి? లేదంటే ఇంకా వాళ్ళ సొల్లు మాట నమ్ముతా ఉన్నారు అనుకుంటున్నారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు అంటుందే అందుకు, మీరే నేను, నేనే మేము అన్నప్పుడు, మీరు అన్నప్పుడు మీ భూములు నేను కొట్టేస్తే మీరేం మాట్లాడకూడదనే ఆ ఉద్దేశంతో ఆయన మాట వాడుతున్నాడు. ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. మరి నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటే మాకేదో వరగబెడతాడు, మమ్మల్ని తీసుకెళ్ళి అందలం ఎక్కిస్తాడు, మా కోసం కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తాడు, మంచి ఏదైతే రాయితీలు ఇస్తాడు, మంచిగా బ్యాంకు లోన్లు ఇస్తాడు, మాకు ఉపాధి హామీ పథకాలు కల్పిస్తాడని వాళ్ళు ఆలోచిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే నా ఎస్టీలు, నా బీసీలు, నా మేనమామలు అంటే ఈ మేనల్లుడి కోసం మీ భూములన్నీ వదులుకోండి, మీ ఆస్తులన్నీ వదులుకోండి, నేను కబ్జా చేసేస్తాను, మీరు నా ఎస్సీలు కాబట్టి, నా ఎస్టీలు కాబట్టి ఆ భూమి గురించి మాట్లాడొద్దు అనేది ఈయన ఆలోచన. ఆ ఉద్దేశంతోనే ఆయన మాట్లాడుతున్నాడు, కొట్టేసే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాడు. వాళ్ళ కూడిపెట్టే విషయం మాత్రం ఆయన ఆలోచించట్లేదు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ ఆ ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాల భూముల్ని ఆక్రమించి లూటీ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి తొట్టి గ్యాంగ్ మీద ఎస్టీ, ఎస్సీ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.